హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న కర్రీ ఎవరైనా చూడకపోతే వంకాయ కర్రీ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? గుత్తి వంకాయ కర్రీ. ఈరోజు కర్రీ వచ్చేసి చికెన్ 65 మద్రాస్ స్టైల్లో చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. చికెన్ కావాల్సింది చికెన్ బోన్లెస్ చికెను శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 2-3 సార్లు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, పసుపు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, జీడిపప్పు, పెరుగు, శనగపిండి, మైదా, డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి జల్దీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చికెన్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1కి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. శుభ్రంగా కలుపుకోవాలి. మీరు చేత్తో అయినా కలుపుకోండి. సాల్ట్ తగినంత వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కారం తగినంత, పసుపు తగినంత, గరం మసాలా చిటికెడు, జీడిపప్పు తగినంత, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలాగా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, పెరుగు తగినంత వేసుకోవాలి. మైదా 1 స్పూన్ వేసుకోవాలి. శనగపిండి 1 స్పూన్ వేసుకోవాలి. ఈ మొత్తం శుభ్రంగా చేతితో కలుపుకోవాలి. నేను స్పూన్తో కలుపుతున్నాను, మీరు చేతితో కలుపుకోండి. కలుపుకొని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? చూసారా, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మూత పెట్టుకొని, ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చాను. అబ్బా, కూల్గా ఉంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకుందాం పదండి. కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేద్దాం. ఆయిల్ వచ్చేసి హీట్ అయిందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేద్దాం. చికెన్ వేసుకున్నాను. సిమ్లో అలా 5 మినిట్స్ ఉంచుదాం. చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఒక 5 మినిట్స్ ఉంచుదాం. వావ్, సూపర్ అంటే సూపర్, ఎమ్మీ స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఉంచితే అలా సిమ్లో ఇది తీసేసుకోవటమే. చూసారా? వావ్, చూసారా ఎలా ఉందో? ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒక బౌల్లో తీసుకుందామా? వావ్, సూపర్ అంటే సూపర్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు, చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, బౌల్లో తీసుకుంటున్నాను. వావ్, చూసారా, ప్లేట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. బా, కాలుతుంది ఫ్రెండ్స్. బా, వావ్, సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఈ కరివేపాకు నంచుకొని తింటే ఎక్సలెంట్ ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.